Next one, problem number 66 to 70. There are 7 shelves A to G in a cupboard such that the bottom shelf is 1 and the top is 7. So మొత్తం 7 ఉన్నాయమ్మా. 7, 6, 5, 4, 3, 2, 1. సో ప్రతి షెల్ఫ్లో కూడా కొన్ని బుక్స్ అనేవి కలిగి ఉన్నాయంటమ్మా. షెల్ఫ్ G ఈజ్ 3 shelves above of C. ఓకే మన పాసిబిలిటీస్ కోసం ఒక 3 పాసిబిలిటీస్ రాసుకుంటున్నాను నేను. ఏ షెల్ఫ్లో ఏ బుక్స్ ఉన్నాయి అని కనిపెట్టాలి ఇప్పుడు మనం. G ఈజ్ 3 shelves above ఆఫ్ C. Cకి 1, 2 అబోవ్లో ఎవరు ఉండాలంటే G అబోవ్లో ఉండాలి. విచ్ అంటే C గురించి. C ఈజ్ సోషల్ సైన్స్. C ఈజ్ సోషల్ సైన్స్. C అనేది సోషల్ సైన్స్ బుక్ ఉండాలి. ఓకే నెక్స్ట్ షెల్ఫ్ E విచ్ కంటైన్స్ హిందీ బుక్ ఈజ్ ద టాప్ మోస్ట్ షెల్ఫ్. E అనేది హిందీ బుక్ టాప్ మోస్ట్ షెల్ఫ్ అది. తర్వాత టాప్ మోస్ట్ షెల్ఫ్. దెర్ ఈజ్ 1 shelf బిట్వీన్ B అండ్ A. Bకి Aకి మధ్యలో ఓన్లీ 1 shelf ఉండాలమ్మా. BA AB. నెక్స్ట్ విచ్ అంటే ఏ గురించి. ఏ కన్సిస్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ బుక్ బట్ నైదర్ ఈజ్ అడ్జసెంట్ టు C. వీళ్ళిద్దరు కూడా ఏకి మ్యాథమెటిక్స్ నైదర్ ఆఫ్ దెమ్ నాట్ అడ్జసెంట్స్ టు C. అంటే A ఆర్ B నాట్ అడ్జసెంట్స్ టు C. వాళ్ళిద్దరు కూడా C పక్కన ఉండకూడదు అని చెప్తున్నాడు అమ్మా. నెక్స్ట్ ద షెల్ఫ్ కన్సిస్ట్ ఆఫ్ కెమిస్ట్రీ బుక్ ఈజ్ జస్ట్ అబౌవ్ ద ఫిజిక్స్. ఫిజిక్స్కి జస్ట్ అబౌవ్లో ఉండాలి కెమిస్ట్రీ. జస్ట్ అబౌవ్లో ఉండాలమ్మా కెమిస్ట్రీ. నెక్స్ట్ ఫిజిక్స్ బుక్ ఈజ్ ఈవెన్ నెంబర్ షెల్ఫ్. ఫిజిక్స్ ఈవెన్ షెల్ఫ్ అది. ఈవెన్ షెల్ఫ్. కెమిస్ట్రీ ఈవెన్ షెల్ఫ్. ఓకే physics book is even number shelf. The shelf consists of chemistry book is not below the mathematics. Mathematics below ఉండకూడదంటే mathematics కి above లో ఉండాలి chemistry. అండ్ mathematics chemistry కి just below physics కాబట్టి physics కూడా mathematics కి above లోనే ఉండాలి. నెక్స్ట్ shelf B does not contains physics book. ఆ physics book ఎవరిది కాదు అంటే shelf B అయితే కాదమ్మా. B కాదు. B does not contain physics book. షెల్ఫ్ D డస్ నాట్ ఈవెన్ నెంబర్. అంటే D అనేది ఆడ్ నెంబర్ అనేగా. D అనేది ఆడ్ నెంబర్లో ఉండాలి. 1, 3, 5, 7లో ఏదైనా ఉండొచ్చు. ఓకే రైట్. ఈ బుక్ వచ్చేసింది. తర్వాత మ్యాక్సిమం పీపుల్ ఉన్నటువంటి GCతో మనం స్టార్ట్ చేద్దామా. ఇక్కడ G పెట్టాను అనుకో 1, 2 ఇక్కడ ఎవరు రావాలి C సోషల్. అక్కడ ఎందుకు ఉండాలి. ఈ హిందీ బుక్ అనుకుంటే ఇక్కడ G పెట్టాను అనుకో 1, 2, 3 ఎవరమ్మా ఇక్కడ సోషల్. సో ఇక్కడ ఈ హిందీ, ఇక్కడ G 3 places బిలోలో సోషల్. నెక్స్ట్ ఏ పక్కన కానీ B పక్కన కానీ C ఉండకూడదు. 1 gap బిట్వీన్ B అండ్ C, B అండ్ A. B 1 gap తర్వాత A కుదరదు. B 1 gap తర్వాత A కుదరదు. ఎందుకంటే C పక్కన అసలు ఉండకూడదు కాబట్టి దిస్ కేస్ ఈజ్ నాట్ పాసిబుల్. B 1 gap తర్వాత A ఎస్. అది కూడా ABBA 2 ఛాన్సెస్ ఉన్నాయమ్మా. సో ABBA నో, ABBA నో ఛాన్స్ లేదు. A ఆర్ B, B ఆర్ A. దాంట్లో A మ్యాథమెటిక్స్ కదా. మ్యాథమెటిక్స్ పైన ఖచ్చితంగా కెమిస్ట్రీ ఫిజిక్స్ 2 ఉండాల్సిందే. ఇక్కడ ఏ మ్యాథమెటిక్స్ ఉంటే పైన కుదరదు కాబట్టి ఇక్కడ B ఉంటే 1 gap తర్వాత ఇక్కడ ఏ అనేది ఏంటమ్మా మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్కి అబోవ్లో కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ 2 ఉండాలి. ఫిజిక్స్ ఈవెన్ అయి ఉండాలి. కుదరదుగా. మ్యాథమెటిక్స్కి అబోవ్లోనే ఉండాలి. కెమిస్ట్రీ బుక్ ఈజ్ నాట్ బిలో ఆఫ్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ బిలో ఉండకూడదు అంటే మ్యాథమెటిక్స్కి అబోవ్లోనే ఉండాలి. ఎస్. సో కెమిస్ట్రీ ఫిజిక్స్ ఇక్కడే ఛాన్స్ రావాలి. కానీ ఫిజిక్స్కి ఈవెన్ నెంబర్ అని చెప్పాడు కానీ ఆడ్ నెంబర్ వస్తుంది. కుదరదుగా. ఫిజిక్స్ బుక్ ఈజ్ జస్ట్ 1 second అమ్మా. కెమిస్ట్రీ బుక్ ఈజ్ జస్ట్ అబౌవ్ ద ఫిజిక్స్ బుక్ అండ్ ఈజ్ అంటే మళ్ళీ ఫస్ట్ పర్సన్ కెమిస్ట్రీ గురించి కెమిస్ట్రీ ఈవెన్ నెంబర్. ఐఎమ్ సారీ ఫిజిక్స్ కాదు. కెమిస్ట్రీ ఈవెన్ నెంబర్. కెమిస్ట్రీ ఈజ్ ఈవెన్ అంటే ఫస్ట్ పర్సన్ గురించి మాట్లాడాలి. కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ ఈవెన్ కాబట్టి ఓకే కుదిరిద్దిగా. సో ఇక్కడ నాకు కెమిస్ట్రీ వస్తే ఇక్కడ నాకు ఫిజిక్స్ వస్తుందమ్మా. ఇక్కడ నాకు ఫిజిక్స్ వస్తుంది.
ఓకే రైట్. డి అనేది ఆడ్ నెంబర్లో డి ఈ రెండిట్లో ఛాన్స్ ఉంది. ఏ మ్యాథమెటిక్స్ అయిపోయింది, ఏబి పక్కన ఉండకూడదు, 1 గ్యాప్ తర్వాత ఏ. ఓకే నెక్స్ట్. సో ఫిజిక్స్ బి కాదు, ఇంకెవరైనా అవ్వచ్చు. సో నాకు బి అండ్ డి ఈ రెండు మిగిలిపోయినాయమ్మా, బి అండ్ డి ఈ రెండు మిగిలిపోయినాయి. సో ఏబి ఆర్ బిఏ. బి ఫిజిక్స్ కాదని మాత్రం చెప్పాడు. బి వచ్చేసిందమ్మా. ఏబిసిడిఎఫ్ ఈ రెండు ఉన్నాయి. డిఎఫ్ గురించి ఎక్కడైనా చెప్పాడా? డి షెల్ఫ్ డి ఈజ్ నాట్ ఈవెన్ నెంబర్, అంటే డెన్ ఆడ్ రెండు ఛాన్సెస్ ఉన్నాయి. డి గురించి కానీ ఎఫ్ గురించి కానీ ఇంకేమైనా చెప్పాడా మనకి? సో ఒక రెండు ఛాన్సెస్ ఉన్నాయి కదా, గా చూద్దామా. ఇక్కడ బి పెడితే 1 గ్యాప్ ఏ కుదరదు, బిఏ ఏబి ఈ రెండు ఛాన్సెస్ ఉన్నాయి. ఏ ఇక్కడ పెడితే ఏ మ్యాథమెటిక్స్ పైన 2 ఉండాలి, కుదరదు. సో ఇక్కడ బి పెట్టినప్పుడు ఇక్కడ ఏ వస్తుందమ్మా. ఏ మ్యాథమెటిక్స్కి పైన కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ రెండు ఉండాలి. కెమిస్ట్రీ ఈవెన్లో ఉండాలి కాబట్టి ఇది ఛాన్స్ ఉండదు, ఫిజిక్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ నాకు కెమిస్ట్రీ ఉంటే ఇక్కడ ఫిజిక్స్, కానీ బి ఫిజిక్స్ కాదని చెప్పాడు. సో దిస్ కేస్ ఆల్సో నాట్ పాసిబుల్. నాకు ఉన్నది ఇది ఒక్కటే పాసిబిలిటీ. సో ఇక్కడ నాకు ఎఫ్ గురించి అలాగే డి గురించి అసలు ఎక్కడ మెన్షన్ చేయలేదమ్మా. డి ఆడ్ నెంబర్ అని మాత్రమే చెప్పాడు, కానీ నాకు 1 and 3 రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఎక్కడ డి గురించి కానీ ఎఫ్ గురించి కానీ మెన్షన్ చేయలేదమ్మా. మెన్షన్ చేయలేదు కాబట్టి నాకు ఈ రెండు ఇక్కడ వస్తాయి, ఈ రెండు వస్తాయమ్మా. అంటే ఈ రెండు పాసిబిలిటీస్ ఉంటాయి అక్కడ. ఈ కేసు పాసిబిలిటీ లేదుగా, తీసేస్తున్నాయి ఇంకా. సో ఇప్పుడు నాకు ఇక్కడ డి ఆర్ ఎఫ్, ఎఫ్ ఆర్ డి ఈ రెండు పాసిబిలిటీస్ ఉంటాయి. అలాగే మిగిలిపోయిన సబ్జెక్ట్స్ తీసుకుంటే జియోగ్రఫీ ఒకటి ఉంది, అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా జియోగ్రఫీ గురించి కానీ ఇంగ్లీష్ గురించి ఎక్కడ స్పెషల్గా మనకి మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ జియోగ్రఫీ ఆర్ ఇంగ్లీష్, ఇక్కడ ఇంగ్లీష్ ఆర్ జియోగ్రఫీ. సో దిస్ ఈజ్ మై పాసిబిలిటీ. దీని ప్రకారం ఇప్పుడు మనం ఆన్సర్ చేద్దామా. ప్రాబ్లం నెంబర్ 66. వాట్ షెల్ఫ్ కంటైన్స్ జియోగ్రఫీ బుక్? జియోగ్రఫీ బుక్ 3rd or 1st షెల్ఫ్ ఏదైనా ఉండొచ్చు, లేదా జియోగ్రఫీ బుక్ ఎవరిది అన్నాడు. ఐదర్ డిఆర్ఎఫ్ రెండిట్లో ఎవరిదైనా అవ్వచ్చు, కెన్ నాట్ బి డిటర్మైన్డ్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ. నెక్స్ట్ మా, హౌ మెనీ షెల్ఫ్స్ ఆర్ అబోవ్ ఆఫ్ ఏ కన్నా అబోవ్లో 3 షెల్ఫ్స్ ఉన్నాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్. విచ్ షెల్ఫ్ కన్సిస్ట్ ఆఫ్ ఫిజిక్స్ బుక్? మా ఫిజిక్స్ ఎక్కడ ఉందంటే జీలో. ఆన్సర్ ఈజ్ బి, సెకండ్ ఆప్షన్. హౌ మెనీ షెల్ఫ్స్ ఆర్ బిలో ఆఫ్ షెల్ఫ్ సి? మా సికి బిలోలో ఎన్ని ఉన్నాయంటే ఒకటే ఉంది. ఆన్సర్ ఈజ్ డి, ఫోర్త్ ఆప్షన్. 70. విచ్ బుక్ డస్ షెల్ఫ్ బి కంటైన్స్? బి అనే దాంట్లో కెమిస్ట్రీ బుక్ ఉంది కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, 7 persons ABCDEFG attend a wedding ceremony on 7 different days starting from Monday to Tuesday. మా మండే నుంచి ట్యూస్డే వరకు. ఓకే, జాగ్రత్త చూద్దాం. సో మండే, ట్యూస్డే, మండే నుంచా కాదు, వెడ్నెస్డే టు ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే అండ్ ఇట్ ఈస్ ట్యూస్డే. సో ఏ పర్సన్ ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ప్లేసెస్ ఉన్నాయి, అలాగే పర్సన్ నేమ్ ఉన్నాయి మా. సో డేస్ 2 పాసిబిలిటీస్ మినిమం తీసుకుంటున్నామా, మనకి యూజ్ అవుతాయన్న ఉద్దేశంతో. రైట్. The one who likes Hampi attend the wedding on Sunday. సండే రోజు హంపి. నెక్స్ట్, 2 persons attend the wedding between the one హంపి and F. హంపికి 2 places కిందకు వచ్చే ఛాన్స్ లేదు, కానీ పైకి వెళ్ళే అవకాశం అయితే ఉంది, ఎఫ్. నెక్స్ట్, ఎఫ్ హూ లైక్స్ ఊటీ? ఎఫ్ అనేవాడు ఊటీ, ఎఫ్ లైక్స్ ఊటీ. నెక్స్ట్, బి అటెండ్ ద వెడ్డింగ్ ఆన్ ఎనీ డే బిఫోర్ ఆఫ్ సాటర్డే.
మా సాటర్డే బిఫోర్ బి ఉండాలంటే ఈ రెండేగా ఛాన్సెస్, ఎఫ్ అవకాశం లేదుగా. అంటే ఒక్కసారి ఇక్కడ నేను బి పెట్టుకుంటే మరొకసారి ఇక్కడ బి పెట్టుకుంటా, అదొక పాసిబిలిటీ. ఇక్కడ ఎఫ్ ఊటీ, ఇక్కడ హంపి. ఓకే, బి అటెండ్ బట్ నాట్ లైక్ షిమ్లా. కానీ ఆ బి అనే పర్సన్కి షిమ్లా ఇష్టం లేదమ్మా. బి డస్ నాట్ లైక్ షిమ్లా. B does not like Shimla. Next, one person attend the wedding between B and the one who likes Coorg. B ki one gap tarvata Coorg. No. B ki one gap tarvata Coorg. Yes. B one gap tarvata Coorg. ఇక్కడ ఉండాలి. Next, number of persons attend the wedding before the one who likes Coorg is one less than the number of persons attend the wedding after A. కొంచెం జాగ్రత్త, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. Number of persons attend the meeting before of Coorg is one less than. Coorg before ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఒకటి తక్కువగా ఉన్నారంట. ఎవరికంటే వన్ లెస్ దాన్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ అటెండ్ ద వెడ్డింగ్ ఆఫ్టర్ ఏ కన్నా తర్వాత ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకన్నా ఒకటి తక్కువ. ఇక్కడ కూర్గ్ కన్నా బిఫోర్ 0 కాబట్టి ఏ కన్నా తర్వాత వెనకాల ఒక్కడు ఉండాలి. అంటే ఏ సెకండ్ ఫ్రమ్ ద లాస్ట్ అని అర్థం. సో కూర్గ్కి బిఫోర్ 0 కాబట్టి ఏకి బిఫోర్ 1. ఏకి ఆఫ్టర్ 1 ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకన్నా ఒకటి తక్కువగా ఉండాలి. ఇక్కడ ఏకి ఆఫ్టర్ 1 కాబట్టి కూర్గ్కి బిఫోర్ 0. ఇక్కడ కూర్గ్కి బిఫోర్ 2 కాబట్టి ఏకి తర్వాత 3 ఉండాలి. ఏకి తర్వాత 3 ఉన్నప్పుడు మాత్రమే కూర్గ్కి బిఫోర్ 2 వస్తుంది. సరిపోయిందా? ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. తర్వాత వెడ్డింగ్ ఆఫ్ ఏ. సి లైక్స్ నైదర్ హంపి నార్ ఆగ్రా. సి హంపి కాదు, ఆగ్రా కాదు. సి డస్ నాట్ లైక్ ఆగ్రా, అలాగే హంపి. సికి హంపి కానీ ఆగ్రా కానీ ఇష్టం లేదు. సో పాసిబిలిటీస్ ఉన్నాయి, వెయిట్ చేద్దాం. నెక్స్ట్, ద వన్ హూ లైక్స్ ఆగ్రా అటెండ్ ద వెడ్డింగ్ 3 days ఆఫ్టర్ డి. డి తర్వాత ఆఫ్టర్ 3rd day నాకు ఉండాలి. ఎవరంటే ద వన్ హూ లైక్స్ ఆగ్రా. సో డి తర్వాత 3rd place ఆగ్రా. డి 1 2 ఆగ్రా, ఎస్. డి 1 2 ఆగ్రా, ఎస్. 2 పాసిబిలిటీస్. డి 1 2 ఆగ్రా, ఎస్. డి 1 2 ఆగ్రా, నో, కుదరదు. ఇక్కడ మాత్రం ఒకటే ఛాన్స్. డి 1 2 ఆగ్రా, ఇక్కడ ఆగ్రా. మా ఇక్కడైతే వెయిట్ చేద్దాం కాసేపు. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కదా, కాసేపు వెయిట్ చేద్దాం. నెక్స్ట్ మా డి హూ డస్ నాట్ లైక్ కూర్గ్. మా డి కూర్గ్ కాదంట, కానీ ఇక్కడ డి కూర్గ్ వచ్చింది. దిస్ కేస్ ఇస్ నాట్ పాసిబుల్. డి కూర్గ్ కాదుగా, అంటే ఇక్కడే ఛాన్స్. డికి 1 2 బిఫోర్లో ఎవరు, బిలోలో ఎవరు ఉండాలమ్మా? ఆగ్రా. ఇక్కడ ఆగ్రా వచ్చేసాలి. ఓకే, నెక్స్ట్, జీ అటెండ్ ద వెడ్డింగ్ జస్ట్ ఆఫ్టర్ ద వన్ హూ లైక్స్ గోవా. మా గోవాకి జస్ట్ ఆఫ్టర్లో జీ ఉండాలి, జస్ట్ ఆఫ్టర్లో. ఓకే, బట్ అంటే మళ్ళీ ఫస్ట్ పర్సన్ జీ గురించి. జీ డస్ నాట్ లైక్ ఆగ్రా, అంటే ఇక్కడ నాకు ఎవరు ఉండాలి? జీ ఉండకూడదు. జీ గోవా రాదమ్మా. జీ గోవా, ఎస్. జీ గోవా, నో. ఇది ఒక్కడే ఛాన్స్. ఇక్కడ జీ పెట్టినప్పుడు ఇక్కడ గోవా. ఓకే, నెక్స్ట్, సి అనేది ఆగ్రా కాదు, హంపి కాదు. సి ఆగ్రాలో రాదు, మిగిలిపోయింది ఒకటేగా, సి. నెక్స్ట్, ఏ బి సి డి ఈ, ఇక్కడ ఈ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మా ప్లేసెస్ తీసుకుంటే నాకు షిమ్లా. బి నాట్ షిమ్లా కాబట్టి ఏ సిమ్లా, ఏ షిమ్లా. అండ్ మిగిలిపోయిన ప్లేస్ ఒకటి ఉంది చూడు, ఆ మిగిలిపోయిన ప్లేస్ ఏంటమ్మా? లేహ్, ఎల్ఈహెచ్, లేహ్. సో ఇప్పుడు దీని ప్రకారం మనం ఆన్సర్స్ని సాల్వ్ చేద్దాం. ప్రాబ్లం నెంబర్ 71. నెంబర్ 1, హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ లైక్ సిమ్లా. సిమ్లా ఎవరిదమ్మా? ఇక్కడ ఏ అనే పర్సన్ది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. 72, హౌ మెనీ పర్సన్స్ అటెండ్ ద వెడ్డింగ్ బిఫోర్ ద వన్ హూ లైక్స్ లేహ్. లేహ్కి ఎంతమంది ఉన్నారు? ముందంటే 2 ఉన్నారు, 2 people. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ లైక్ హంపి. హంపి ఇష్టపడేది జీ కదా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. నిజమైంది ఏంటి? ద వన్ హూ లైక్స్ ఊటీ అటెండ్ ద వెడ్డింగ్ ఆఫ్టర్ బి. జస్ట్ ఆఫ్టర్ బి. బికి జస్ట్ ఆఫ్టర్లో ఉంది గోవా, ఇట్స్ నాట్ ఊటీ. 2 persons అటెండ్ ద వెడ్డింగ్ బిట్వీన్ జీ అండ్ ఏ. జీకి మధ్యలో ఒకలే ఉన్నారు, 2 persons కాదమ్మా.
ద వన్ హూ లైక్స్ కూర్గ్ అటెండ్ ద వెడ్డింగ్ జస్ట్ బిఫోర్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి జస్ట్ బిఫోర్లో కూర్గ్ రైటేగా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. 75. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఆఫ్ పర్సన్ అండ్ సిటీ ఈజ్ నాట్ ట్రూ? నిజం కాంది ఏంటి? డి గోవా is a true, it's not my answer. F Ooty, it's a true, not my answer. G Simla, no. G Hampi, so it's not true. Kabatti answer it ma C. Next problem number 76 to 80. 9 persons sit in a row and some of them faces south and some of them are faces toward the north. 9 మంది నాకు ఒక రోలో కూర్చోడం జరిగింది. దాంట్లో some people are facing toward the north, some people are facing toward the south అని చెప్పాడు మా. B sits third to the left of P. P అనే పర్సన్కి నార్త్ సౌత్ నాకు తెలియదమ్మా, కానీ థర్డ్ లెఫ్ట్లో మాత్రం బి ఉండాలి. నెక్స్ట్ 2 persons సిట్స్ బిట్వీన్ బి అండ్ టీ. 2 persons సిట్ బిట్వీన్ బి అండ్ టీ. బీకి టీకి మధ్యలో ఇద్దరు ఉండాలి. నెక్స్ట్ బి అండ్ టీ. నెక్స్ట్ 2 persons సిట్ బిట్వీన్ బి అండ్ టీ. ఏ ఈజ్ ఓన్లీ నైబర్ ఆఫ్ టీ. మా ఏ ఈజ్ ఓన్లీ నైబర్ ఆఫ్ టీ అనేది చాలా ఇంపార్టెంట్ మాట. అది ఏ ఈజ్ ద ఓన్లీ నైబర్ ఆఫ్ టీ. టీ అనేవాడికి నైబర్గా కలిగి ఉన్నది ఒక్కడు మాత్రమే అని అర్థం. 1 2 3 4 5 6 7 8 9. జాగ్రత్త చూడండి, చాలా ఇంపార్టెంట్. ఏ ఈజ్ ద ఓన్లీ నైబర్ ఆఫ్ టీ. టీకి నైబర్ ఒకడే ఉన్నాడు, వాడు ఎవడంటే ఏ. అంటే టీ అనేవాడు ఎక్స్ట్రీమ్లో ఉన్నప్పుడు మాత్రమే అది పాసిబిలిటీ వస్తుంది. గుర్తుపెట్టుకో, అది ఎక్స్ట్రీమ్ అనేది ఏ ఎక్స్ట్రీమో తెలియదు నాకు, కాబట్టి టీ ఇక్కడ ఉంటే ఇక్కడ ఏ. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై పాసిబిలిటీ. ఓకే, టీకి 2 ప్లేస్ అవుతా బి, టీ 2 ప్లేస్ అవుతా బి, టీ 2 ప్లేస్ అవుతా బి. నెక్స్ట్ మా పీకి థర్డ్ లెఫ్ట్లో బి కాబట్టి బి నుంచి థర్డ్ ప్లేస్లో బి. బి నుంచి 1 2 3 కుదరదు. 1 2 3 ఎక్కడ? ఇక్కడ పి. థర్డ్ లెఫ్ట్ కాబట్టి పి నార్త్ అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్. మా ఇది బి కదా, 1 2 3. ఇక్కడ పి సౌత్ అయినప్పుడు మాత్రమే ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 2 persons బిట్వీన్ బి అండ్ టీ. ఓకే, ఏ ఈజ్ ద ఓన్లీ నైబర్ ఆఫ్ టీ. అండ్ అంటే మళ్ళీ ఫస్ట్ పర్సన్ ఏ గురించి మా. ఏ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ టీ. మా టీకి ఇమీడియట్ లెఫ్ట్ అంటే టీ నార్త్ వే ఫేస్ చేస్తేనే ఇది ఇమీడియట్ లెఫ్ట్. ఇక్కడ టీ సౌత్ వే ఫేస్ చేస్తేనే ఇది ఇమీడియట్ లెఫ్ట్. ఏ కేసు ప్రకారం ఆ కేసు ప్రకారం తీసుకుంటూ ఉండాలమ్మా మనం. నెక్స్ట్ ఎం సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఏ. ఏకి థర్డ్ రైట్లో ఎం కదా. ఏ ఫేసెస్ టువర్డ్ ద నార్త్, దెన్ ఓన్లీ ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్లో ఎం. ఏ ఫేసెస్ టువర్డ్ ద సౌత్ అయినప్పుడు మాత్రమే ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్లో ఎం. నెక్స్ట్ బోత్ ఎన్ అండ్ సి ఫేస్ సేమ్ డైరెక్షన్. ఎన్సి ఇద్దరు సేమ్ డైరెక్షన్ అంట అమ్మా. ఎన్ అండ్ సి సేమ్ డైరెక్షన్. ఎన్ అండ్ సి ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్. నెక్స్ట్ సి సిట్స్ థర్డ్ రైట్ ఆఫ్ ఓ. ఓకి థర్డ్ రైట్లో సి ఉండాలి. నెక్స్ట్ నో వన్ సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఓ. ఓకి లెఫ్ట్ సైడ్ ఎవరు లేరు అంటే ఓ ఈజ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్. ఓ లెఫ్ట్ సైడ్ ఎవరు ఉండకూడదు అంటే ఓ ఈజ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్. ఎందుకంటే మిడిల్లో ఉంటే లెఫ్ట్ రైట్లో ఏదో ఖచ్చితంగా ఉంటాయమ్మా. లెఫ్ట్ సైడ్ ఎవరు ఉండకూడదు అన్నాడంటే ఎక్స్ట్రీమ్స్లో సౌత్ వే ఫేస్ చేస్తే ఇది లెఫ్ట్ అయితే, ఇక్కడ ఎక్స్ట్రీమ్స్లో నార్త్ వే ఫేస్ చేస్తే ఇది లెఫ్ట్ అయితే. ఓకి లెఫ్ట్ సైడ్ ఎవరు ఉండకూడదు అంటే అది అర్థం. అలాగే ఓకి థర్డ్ రైట్లో సి ఉండాలి. ఇక్కడ ఓ నార్త్ వే ఫేస్ చేసినప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్లో సి ఉండాలి. ఇక్కడ సౌత్ వే ఫేస్ చేస్తే ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ రైట్లో సి ఇక్కడ ఉండాలి. దేని కేసు దాందే. కాసేపు వెయిట్ చేద్దాం. నెక్స్ట్ మా నో వన్ సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఓ. ఎన్ సిట్స్ థర్డ్ రైట్ ఆఫ్ సి. సికి థర్డ్ రైట్లో ఎన్ ఇక్కడ కానీ 1 2 3 ఇక్కడ కుదరదుగా. సికి 1 2 3 ఇక్కడ ఎన్ అమ్మా. సికి 1 2 సికి 1 2 3 కుదరదు. 1 2 3 కుదురుతుంది. ఇక్కడ ఎన్. అది కూడా ఏం చెప్తాడమ్మా, ఎస్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ కాదు ఎన్ సిట్స్ థర్డ్ రైట్ ఆఫ్ సి. మా ఇక్కడ సి సౌత్ వే ఫేస్ చేసినప్పుడే ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్ అవుతుంది. ఇక్కడ సి నార్త్ వే ఫేస్ చేసినప్పుడే ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్ అవుతుంది ఎన్. నెక్స్ట్ ఎం ఫేసెస్ నార్త్. ఇక్కడ ఎం అనే పర్సన్ నార్త్ వే ఫేస్ చేయాలి. మిగిలిపోయింది ఎంఏగా, వాడు నార్త్ వే ఫేస్ చేస్తాడు. ఓ నో 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 ఆల్రెడీ ఎం వచ్చేసింది. ఇక్కడ ఎం ఆల్రెడీ వచ్చేసిందమ్మా. ఎం ఫేసెస్ టువర్డ్స్ ద నార్త్. నెక్స్ట్ ఎం ఫేసెస్ నార్త్. ఎస్ ఇట్స్ థర్డ్ రైట్ ఆఫ్ ఎం. మా ఎంకి ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్లో ఎస్ ఉండాలి. ఎం నార్త్ వైపునప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆల్రెడీ ఏ ఉంది. దిస్ కేస్ ఇస్ నాట్ పాసిబుల్, కుదరదు, తీసే.
ఎస్ ఇట్ థర్డ్ రైట్ ఆఫ్ ఎం. ఎస్ ఫేసెస్ సేమ్ డైరెక్షన్ యాజ్ ఎం. ఎం ఎస్ ఇద్దరు సేమ్ డైరెక్షన్ అంట, అంటే ఎస్ ఫేసెస్ టువర్డ్ ద నార్త్. నెక్స్ట్ బట్ అంటే మళ్ళీ ఫస్ట్ పర్సన్ ఎస్ గురించి. ఎస్ ఆపోజిట్ టు బి, అంటే ఎస్ నార్త్ కాబట్టి బి సౌత్ వైపు ఉండాలని అర్థం. తర్వాత ఎన్ అండ్ సి ఇద్దరు సేమ్ డైరెక్షన్, ఇక్కడ సి సౌత్ కాబట్టి ఎన్ అనేవాడు నార్త్. చూడు మనకు కావాల్సిన అందర్ పర్సన్స్ వెదర్ ఫేసెస్ టువర్డ్ ద నార్త్ ఆర్ సౌత్ అనేది మొత్తం వచ్చేసినాయి. కాబట్టి దీని ప్రకారం మనం ఇప్పుడు ఆన్సర్ చేయాల్సి ఉంటుందమ్మా. క్వశ్చన్ నెంబర్ 76. హూ అమంగ్ ద ఫాలోయింగ్ సెట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం. మా ఎం నార్త్ వైపు ఫేస్ చేసినప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్లో ఏ ఉన్నాడు, కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా ఏ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 76. ఎన్ అండ్ సి ఇద్దరు సేమ్ డైరెక్షన్ అన్నాడు కదా. ఎన్ అండ్ సి ఇద్దరు సేమ్ డైరెక్షన్ అంటే సి సౌత్ అయినప్పుడు ఎన్ కూడా సౌత్ అవ్వాలి. క్షమించాలి, నేను నార్త్ అని పెట్టాను, అది సౌత్ అది. ఎస్. ప్రాబ్లం నెంబర్ 77. హౌ మెనీ పర్సన్స్ ఫేసెస్ నార్త్ వైపు ఫేసెస్ ఎంతమంది? 1 2 3 4 నలుగురు ఉన్నారు, కాబట్టి ఆన్సర్ ఈజ్ డి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా 78. 4 ఆఫ్ ద ఫాలోయింగ్ 5 ఆర్ అలైక్. టీ, ఓ, ఏ అండ్ బి. మా టీ సౌత్ వైపు ఫేస్ చేస్తున్నారు, ఓ ఈజ్ ఆల్సో ఫేసింగ్ సౌత్, ఏ ఈజ్ నార్త్ వైపు ఫేసింగ్, ఎన్ ఈజ్ సౌత్ వైపు ఫేసింగ్ అండ్ బి ఈజ్ ఆల్సో ఫేసింగ్ సౌత్ ఎక్సెప్ట్ ఏ. దట్ మీన్స్ ఎక్సెప్ట్ సి అనే ఆప్షన్లో ఉన్న పర్సన్ తప్ప రిమైనింగ్ పీపుల్ అందరూ కూడా సౌత్ వైపు ఫేస్ చేస్తున్నారు, కాబట్టి ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 79. Which among the following statement is not true? నిజం కాదేంటి? ఓ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్. ఎస్ ఇట్స్ ఎ ట్రూ స్టేట్మెంట్ బట్ నాట్, మనకు కావాల్సింది నాట్ ట్రూ కదా, విచ్ ఇస్ నాట్ మై ఆన్సర్. ఏ ఫేసెస్ నార్త్, మా ఏ నార్త్ ఫేసెస్ నాట్, ఇట్స్ ఎ ట్రూ స్టేట్మెంట్ బట్ ఐ నీడ్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్ విచ్ ఇస్ రాంగ్. టీ సిట్స్ ఫోర్త్ లెఫ్ట్ ఆఫ్ ఎం. హియర్ ఎం ఈజ్ ఫేసింగ్ టువర్డ్ ద నార్త్ కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ లెఫ్ట్లో ఎవరున్నారంటే టీ. ఇట్ ఇస్ ఎ ట్రూ స్టేట్మెంట్ బట్ ఐ నీడ్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్ విచ్ ఇస్ నాట్ మై ఆన్సర్. 2 persons సిట్స్ బిట్వీన్ ఎస్ అండ్ పి. మా ఎస్కి పికి మధ్య ఎదురున్నారా? నో వన్ బిట్వీన్ ఎస్ అండ్ పి. So it's a false statement. Yes is my answer. Option E. Next 80. Who among the following sits third to the left of the one who sits second to the right of M? మా M కి సెకండ్ రైట్లో ఉన్న వాడికి థర్డ్ లెఫ్ట్ ఎవరు? M కి సెకండ్ రైట్లో ఉన్న P అనే పర్సన్ నార్త్ వైపు ఫేస్ చేస్తున్నప్పుడు వాడికి ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్లో B ఉన్నాడు, కాబట్టి ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ B. ప్రాబ్లం నెంబర్ 81. If it is possible to make a meaningful word second, fourth, seventh, 11th letters of the word. Second O, fourth P, 7 and 11, 4, 5, 6, 7, 8, 9, 10, 11. మా ఈ 4 letters ఫామ్ చేసే మీనింగ్ఫుల్ వర్డ్ OPAY. ఏ మీనింగ్ఫుల్ వర్డ్స్ లేవు. దెన్ విచ్ విల్ బి ద ఫస్ట్ లెటర్? వర్డ్స్ లేవంటే మళ్ళీ ఫస్ట్ లెటర్ అంటావు. మార్క్ ఎన్ ఇఫ్ నో సచ్ వర్డ్ క్యాన్ బి ఫామ్. అసలు వర్డ్స్ లేకపోతే ఎన్ పెట్టమన్నాడు మా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ. ఫిఫ్త్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 82 to 86. ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ద మిడిల్ డిజిట్ ఆఫ్ ద ఈచ్ గివెన్ నెంబర్. మా ప్రతి దానికి మిడిల్ డిజిట్కి 1 యాడ్ చేయమన్నట్టు మా. దెన్ ఈచ్ నెంబర్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అలా 1 యాడ్ చేసిన తర్వాత అసెండింగ్ ఆర్డర్ పెట్టమన్నాడు. దెన్ విత్ ఇన్ ద నెంబర్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద స్మాలెస్ట్ నెంబర్? ఒక్క మాట చెప్తా, నువ్వు ఒక్కటే నెంబర్ని ఒకటే డిజిట్ని లేదా నెంబర్ని వాటవా అన్ని నెంబర్స్కి అదే ప్లేస్లో ఉన్నదానికి యాడ్ చేస్తున్నప్పుడు ప్రీవియస్గా ఏవైతే పొజిషన్స్ ఉంటాయో ఇప్పుడు అవే పొజిషన్స్ ఉంటాయి, దాంట్లో ఎటువంటి మార్పు కూడా జరగదు. సో నేను 1 యాడ్ చేస్తుంది మిడిల్ డిజిట్కి, దానివల్ల ఎటువంటి మార్పు జరగదు. ఎందుకంటే అందరికీ యాక్చువల్గా మిడిల్ డిజిట్ అంటే 10 ప్లేసెస్ నేను ఇంక్రీజ్ చేస్తున్నట్టు. 10 ప్లేసెస్ని ఇంక్రీజ్ చేసినప్పుడు 10th దట్ మీన్స్ యూనిట్ డిజిట్ సెకండ్ 10th డిజిట్స్ ఇంక్రీజ్ చేసినప్పుడు అన్నిటికీ ఒకే రక 10 పెరుగుతూ ఉంటుంది, కాబట్టి దానివల్ల ఎటువంటి మార్పు జరగదు. సో ప్రీవియస్గా స్మాలెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఇప్పుడు కూడా అదే స్మాలెస్ట్ నెంబర్గా ఉంటుంది. సో ఆన్సర్ ఈస్ 116. నువ్వు కావాలంటే చేసుకొని చూడు. సో 1 యాడ్ చేసిన తర్వాత 7, 26, 288, 384, 553, 477, 126. వీటిని మళ్ళీ అసెండింగ్ ఆర్డర్లో పెట్టమంటున్నాడు వాడు. అదొక టైం వేస్ట్. 126, 288, 384, 477, 553, సో 726. సో నీ చేత టైం వేస్ట్ చేయించడం ఎలా అనే పుస్తకం రాపిస్తాడు నీ చేత. సో వాడు అడిగింది స్మాలెస్ట్ నెంబర్ 126. ఇది యాడ్ నుంచి వచ్చింది 1196 నుంచి. అదే కదా ఇందాక మనం చెప్పింది కూడా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఈ.
సో నువ్వు కొంచెం జాగ్రత్తగా చూస్తే మిడిల్ డిజిట్కి 1 యాడ్ చేస్తున్నాడు ప్రతి నెంబర్కి కూడా, కాబట్టి ప్రతి నెంబర్కి 10 ఎక్స్ట్రాగా ఇంక్రీజ్ చేసినట్టు అంతే. సో దానివల్ల వాటి పొజిషన్స్లో ఎటువంటి మార్పు జరగదు. కానీ యాడ్ చేసినాక వాడు ఇంటర్చేంజింగ్ అనే మాటలు చెప్పాడు అనుకో, డెఫినెట్లీ మేబీ కొంత వేరీ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ సేమ్ పొజిషన్స్లో ఉన్నాయి కాబట్టి ఎటువంటి మార్పు జరగదు. సో బీ కేర్ఫుల్. నెక్స్ట్ ఇఫ్ 1 సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ఈచ్ నెంబర్, మా ప్రతి నెంబర్ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 715 అవుతుంది. అది అలాగా చేసిన తర్వాత దెన్ ఫస్ట్ నెంబర్ అండ్ లాస్ట్ నెంబర్ ఆర్ ఇంటర్చేంజ్, ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్ ఇంటర్చేంజ్ చేసిన తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ విల్ బి ద లార్జెస్ట్. మా ఫస్ట్ని అన్నిట్లోనూ 1 సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు. అవునా, అన్ని నెంబర్స్ లాస్ట్ డిజిట్కి 1 సబ్ట్రాక్ట్ అయినట్టే. ఆ తర్వాత చేసిన తర్వాత ఏమన్నాడు, ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంటర్చేంజ్ చేసిన తర్వాత బిగ్గెస్ట్ నెంబర్ అడిగాడు. అంటే గతంలో 6 కాస్త ఇప్పుడు 5 అయితే 7 అయితే 3 2 6 5 కదా. అంటే థర్డ్ డిజిట్ కాస్త ఫస్ట్ డిజిట్గా మారిపోయింది. ఇప్పుడు లార్జెస్ట్ నెంబర్ కావాలి అంటే ఇదేగా, ఇంటర్చేంజ్ చేసిన తర్వాత లార్జెస్ట్ నెంబర్. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి, 278 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత 77 అయింది. అది రివర్స్ చేసుకుంటే 772 అయింది. అదే బిగ్గెస్ట్ నెంబర్ అన్నింటిలో కూడా. కాబట్టి ఆన్సర్ ఇస్ 278. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ first 2 digits are interchange, given numbers are interchange, then which of the following will be the second lowest number? మా ఫస్ట్ అండ్ సెకండ్ ఇంటర్చేంజ్ చేయాలన్నాడు అంటే అది కాస్త 176 అయితే, అంటే దాని అర్థం ఇంటర్చేంజ్ చేయక ముందు నాకు లోయెస్ట్ నెంబర్ కావాలంటే ఈ మిడిల్ డిజిట్ లోలో ఉండాలి. మిడిల్ డిజిట్ లోలో ఈ రెండు ఉన్నాయి, అంటే ఫస్ట్లో కానీ రెండోలో కానీ ఈ రెండిట్లోనే ఉంటాయి లోయెస్ట్ నెంబర్స్లో. 176 ఇక్కడ మారిస్తే 116 ఉంటుంది. ఇది లోయెస్ట్ నెంబర్, ఇదేమో సెకండ్ లోయెస్ట్ నెంబర్. అది యాడ్ నుంచి వచ్చింది 716 నుంచి. కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఈజ్ మై ఆన్సర్. వాడిని చేత స్టెప్స్ వేయించి టైం వేస్ట్ చేయించడానికి ఇలాంటివి ఇస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తాం, సింపుల్గా వాడు 1 and 2 డిజిట్ని ఇంటర్చేంజ్ చేయమన్నాడు. ఇంటర్చేంజ్ చేసిన తర్వాత సెకండ్ లోయెస్ట్ అని అడిగాడు. ఇంటర్చేంజ్ చేయక ముందు ఈ ఫస్ట్ ఇది డిజిట్ 1 డిజిట్ ఇక్కడ మిడిల్లో ఉంది, కాబట్టి మిడిల్ డిజిట్లో లోయెస్ట్ నెంబర్స్ చూసుకుంటే సరిపోద్ది మనకి. అప్పుడు లోయెస్ట్ నెంబర్స్ 2 ఉన్నాయి, ఆ రెండిట్లో చూసుకుంటే చాలు మనకి సెకండ్ లోయెస్ట్ నెంబర్ వచ్చేస్తుంది. 21. If all the numbers are arranged in descending order from left to right, డిసెండింగ్ ఆర్డర్లో పెట్టమంటున్నాడు, పెడదామా, వెయిట్ చేద్దాం. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బీ సెకండ్ నెంబర్ ఫ్రమ్ ద రైట్. డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నెంబర్ మొత్తం 6 కదా, 6 5 4 3 2 1 డిసెండింగ్ ఆర్డర్ పెడితే. సెకండ్ ఫ్రమ్ ద రైట్ అంటే సెకండ్ లోయెస్ట్ నెంబర్ అనే అర్థం. మా ఆల్ ద నెంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద సెకండ్ నెంబర్ ఫ్రమ్ ద రైట్. రైట్ సైడ్ నుంచి సెకండ్ అంటే సెకండ్ లోయెస్ట్ నెంబర్. వీటన్నిటి నెంబర్స్లో ఇది ఫస్ట్ లోయెస్ట్ నెంబర్, ఇదేమో సెకండ్ లోయెస్ట్ నెంబర్. కాబట్టి ఆన్సర్ ఇస్ 278. దీనికోసం మళ్ళీ ఒక స్టెప్ ఎందుకు వేస్ట్ చేయాలి నేను, కంటి కనిపిస్తుంది కదా సెకండ్ లోయెస్ట్ నెంబర్. నెక్స్ట్, ఇఫ్ ద డిజిట్స్ ఇన్ ఈచ్ నెంబర్ ఆర్ రిటర్న్ ఇన్ రివర్స్, మా డిజిట్ని రివర్స్ చేయమన్నాడు మా విత్ ఇన్ ద నెంబర్, దెన్ విచ్ నెంబర్ విల్ బి ద థర్డ్ హైయెస్ట్. ఒక మాట 716 రివర్స్ చేస్తే 617 అవ్వాలి. అంటే ఇది పెద్ద నెంబరా చిన్న నెంబరా డిసైడింగ్ ఫ్యాక్టర్ నెంబర్ ఏంటంటే ఈ 100 ప్లేస్, అది బిఫోర్ ఇంటర్చేంజింగ్ యూనిట్ డిజిట్లో ఉంది. అంటే యూనిట్ డిజిట్లో హైయెస్ట్ నెంబరే ఇక్కడ కూడా హైయెస్ట్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఆ యూనిట్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో థర్డ్ హైయెస్ట్ నెంబర్ నీకు అనుకుంటే చాలు, నాకు కావాల్సిన థర్డ్ హైయెస్ట్ నెంబర్ వచ్చేస్తుంది. చూడు 6 8 4 3 7 6. సో వీటిలో థర్డ్ హైయెస్ట్ కదా, ఫస్ట్ హైయెస్ట్ సెకండ్ హైయెస్ట్, థర్డ్ హైయెస్ట్ 2 ఉన్నాయి. ఇప్పుడు వీటిల్లో మనం చూసుకుంటే చాలు 617 అయింది రివర్స్ చేస్తే, దీన్ని రివర్స్ చేస్తే 611 అయింది. వీటిల్లో హైయెస్ట్ నెంబర్ ఏదమ్మా, వీటిల్లో ఇదేగా. సో ఆన్సర్ ఈస్ 716. ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్. ప్రాబ్లం నెంబర్ 87 to 91. 8 people P to W are sitting around a square table in such a way that the 4 of them sit at the 4 corners of the square while 4 sit at the middle of each of the sides. People who are sitting at the corners facing outside, సెంటర్ ఫేస్ చేసే వాళ్ళేమో మిడిల్లో కూర్చొని ఉన్నారు, వాళ్ళేమో సెంటర్ని ఫేస్ చేస్తూ కూర్చున్నారు. మా ఒక స్క్వేర్ టేబుల్లో కార్నర్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు చూస్తూ కూర్చున్నారు, మిడిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సెంటర్ని ఫేస్ చేస్తూ ఉన్నారంటమ్మా ఈ విధంగా. అయితే మిడిల్ ఆఫ్ ద ఫేసింగ్ సైడ్, ఆర్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ వి.
వి అనే పర్సన్కి సెకండ్ రైట్లో ఆర్, కానీ ఎవరు ఫేసింగ్ సెంటర్ అవే చెప్పలేదు కాబట్టి వీటికి రాసుకుందాం. సో వీకి సెకండ్ రైట్లో ఆర్, ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ ఆర్ అండ్ డబ్ల్యూ. ఆర్కి డబ్ల్యూకి మధ్యలో ఓన్లీ 1 person మాత్రమే ఉండాలి. తర్వాత పీ ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ డబ్ల్యూ, పీ నాట్ అడ్జసెంట్స్ టు డబ్ల్యూ. తర్వాత క్యూ ఫేసెస్ ఎస్, క్యూ ఫేసెస్ ఎస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మాట. సో ఎందుకంటే క్యూ ఫేసెస్ ఎస్ అంటే దే బోత్ ఆర్ ఫేసింగ్ టు ఈచ్ అదర్ అని అర్థమ్మా. సో ఇక్కడ క్యూ పెట్టామనుకో, ఇక్కడ ఎస్ ఉన్నట్టు, ఓకేనా. సో ఇక్కడనే పెట్టుకో, నాట్ ఎ ప్రాబ్లం. హూ అంటే ఎవరు ఇక్కడ, ఎస్ గురించి. ఎస్ ఇట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ యూ. మా యూకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఎస్ ఉండాలి. అమ్మా ఇక్కడ యూ పెడితే అవేలో కాబట్టి ఇది లెఫ్ట్ అయింది, ఇదైతే రైట్ అవుతుంది, కాబట్టి ఇక్కడ మాత్రమే యూ అనే పర్సన్ ఇక్కడ ఉండాలి. ఓకే రైట్. సో నెక్స్ట్ ఆర్కి డబ్ల్యూ ఏమైనా కంటిన్యూషన్స్ ఉన్నాయా? పీ నాట్ అడ్జసెన్స్ టు డబ్ల్యూ అనే మాట వచ్చింది అంతే, ఇంకేం ఇవ్వాల మనకి. సో వీకి సెకండ్ రైట్లో ఆర్ అంట. సపోజ్ ఇక్కడ వి పెడితే సెకండ్ రైట్లో ఆర్, ఆర్కి 1 gap తర్వాత ఇక్కడ ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ డబ్ల్యూ. ఓకే ఇదొక ఛాన్స్, ఎవరికి, వి పెట్టే ఛాన్స్. ఇక్కడ వి పెట్టామనుకోండి సెకండ్ రైట్లో ఆర్ కుదరదు, ఇక్కడ వి పెట్టామనుకోండి సెకండ్ రైట్లో ఆర్ కుదరదు, ఇక్కడ వి పెడితే సెకండ్ రైట్లో ఆర్ కుదరదు, ఇక్కడ వి పెడితే సెకండ్ రైట్లో ఆర్. ఓకే తర్వాత ఆర్కి 1 gap డబ్ల్యూ కుదరదు, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కుదురుతుందిగా డబ్ల్యూ, ఇక్కడ ఛాన్స్ ఉంది, కానీ డబ్ల్యూ నాట్ ఎసెన్స్ టు పీ అని చెప్పాడు అంతే. సో సెకండ్ కేసు తీసుకుందామా. క్యూ ఎస్ యూ. సో నాకు ఈ రెండిట్లో ఛాన్సెస్ ఉన్నాయమ్మా, ఎవరికి, వి పెట్టడానికి. ఇక్కడ వి పెట్టాను అనుకో సెకండ్ రైట్లో ఆర్, ఆర్కి 1 gap తర్వాత డబ్ల్యూ, ఇక్కడ ఛాన్స్ లేదు, ఇక్కడ వస్తుంది అవకాశం. డబ్ల్యూ పక్కన పీ ఉండకూడదు కాబట్టి ఇక్కడ పీ. మిగిలిపోయింది ఎవరమ్మా ఇక్కడ నాకు, మిగిలిపోయింది ఎవరు, పీ క్యూఆర్ ఎస్ టీ, టీ మిగిలిపోయింది, టీ ఇక్కడ. ఓకే ఇదొక పాసిబిలిటీ. అలాగే ఇక్కడ కూడా వి పెట్టే ఛాన్స్ ఉందమ్మా, మీద ఏవి ఛాన్స్లో. సెకండ్ రైట్లో ఆర్, ఆర్కి 1 gap క్యూ నో, 1 gap క్యూ నో, దిస్ కేస్ ఈస్ డబ్ల్యూ కదా, ఆర్కి 1 gap డబ్ల్యూ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో దిస్ కేస్ నాట్ పాసిబుల్, నాకున్న ఏకైక పాసిబిలిటీ ఇది మాత్రమే. సో దీని ప్రకారం క్వశ్చన్ చూద్దామా. క్వశ్చన్ నెంబర్ 87. వాట్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ యూ విత్ రెస్పెక్ట్ టు టీ? టీ నుంచి యూ యొక్క పొజిషన్ ఏంటి? టీ ఇక్కడ, యూ ఇక్కడ, 1 2 3, థర్డ్ టు ద లెఫ్ట్, థర్డ్ టు ద లెఫ్ట్ ఉంది కాబట్టి పెట్టేసాయి, నన్ ఆఫ్ దిస్ కూడా లేదుగా, దర్జాగా పెట్టే. ఆప్షన్ ఈస్ ఏ. హౌ మెనీ పీపుల్ సిట్స్ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్ వెన్ కౌంటెడ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫ్రమ్ ఎస్? ఆర్కి ఎస్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు వెన్ కౌంటింగ్ ఫ్రమ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆఫ్ ఎస్? మా ఎస్కి క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇదేగా, 1 2 3 4, నలుగురు ఉన్నారు, ఇద్దరుగా జాగ్రత్త, నలుగురు క్లాక్ వైజ్ డైరెక్షన్. సో మోర్ దాన్ 3 కాబట్టి ఆన్సర్ ఈస్ ఈ, 5th ఆప్షన్. వాట్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ పీ? నిజమైంది ఏంటి పీ గురించి? పీ సిట్స్ ఇమ్మీడియట్ ఆఫ్ యూ. అమ్మా ఈకి ఇమ్మీడియట్లో పీ, ఎస్ ఇట్స్ ఎ ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్ బోత్ ఏ అండ్ బి అని మాటలు కూడా ఉన్నాయి, ఏ అండ్ సి కూడా ఉంది, మీతో కూడా చూడాలి. పీ సెకండ్ రైట్ ఆఫ్ క్యూ, క్యూకి సెకండ్ రైట్లో పీ, ఎస్ ఇట్ ఈస్ ఎ ట్రూ స్టేట్మెంట్. పీ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఆర్, పీ పక్కన ఆర్ ఉందా? నో లేదు. ఆన్సర్ ఈస్ బోత్ ఏ అండ్ బి. ఆప్షన్ ఈస్ డి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ హూ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద పర్సన్ హూ సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఎస్? మా ఎస్కి ఇమ్మీడియట్ రైట్లో ఉన్న పర్సన్ డబ్ల్యూకి సెకండ్ లెఫ్ట్ ఎవరు? సెకండ్ లెఫ్ట్ ఎవరు మా? ఆర్ అనే పర్సన్. కాబట్టి ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 91. 4 అమంగ్ ద ఫాలోయింగ్ 5 ఆర్ అలైక్. మా ఇచ్చిన 5 ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ సేమ్గా ఉన్నాయి, ఒక డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు. ఆర్ యూ వి డబ్ల్యూ క్యూ. ఆర్ అవే ఫ్రమ్ ద సెంటర్, వి అవే ఫ్రమ్ ద సెంటర్, యూ అవే ఫ్రమ్ ద సెంటర్, డబ్ల్యూ అవే ఫ్రమ్ ద సెంటర్, బట్ ఎక్సెప్ట్ క్యూ. క్యూ తప్ప రిమైనింగ్ అందరూ కూడా అవే ఫ్రమ్ ద సెంటర్లో ఉన్నారు, కాబట్టి అందరికీ కామన్ ప్రాపర్టీ అవే ఫ్రమ్ ద సెంటర్, బట్ ఎక్సెప్ట్ ఈ ఆప్షన్. ప్రాబ్లం నెంబర్ 92. ఓన్లీ ఎ ఫ్యూ వాల్యూమ్స్ ఆర్ డిస్ప్లే. ఓన్లీ ఎ ఫ్యూ వాల్యూమ్స్ ఆర్ డిస్ప్లే. కొన్ని వాల్యూమ్స్ మాత్రమే డిస్ప్లే అవ్వాలి. ఓన్లీ ఎ ఫ్యూ స్క్రీన్స్ ఆర్ వాల్యూమ్స్. ఓన్లీ ఎ ఫ్యూ స్క్రీన్స్ ఆర్ వాల్యూమ్స్. దిస్ ఈజ్ మై బేసిక్ డయాగ్రామ్. కన్క్లూజన్ చూడమా. నెంబర్ 1, సమ్ స్క్రీన్స్ ఆర్ డెఫినెట్లీ నాట్ డిస్ప్లే. డెఫినెట్గా వాల్యూ లేదమ్మా, అది లేకుండా చదువుకో. సో సమ్ స్క్రీన్స్ ఆర్ నాట్ డిస్ప్లే. సో కొన్ని స్క్రీన్స్ అనేవి డిస్ప్లే కాదు, అసలు ఏది కాదు కాబట్టి కొన్ని కూడా కావు. నెగిటివ్ రైట్ అయింది. నెగేషన్ అంటే మా సమ్ నాట్ నెగిటివ్ నెగేషన్, ఆల్ స్క్రీన్స్ ఆర్ డిస్ప్లే. స్క్రీన్ మొత్తాన్ని డిస్ప్లేలో పెట్టుకో, ఇలా రాసుకో. దట్ ఈస్ వన్ ఆఫ్ మై పాసిబిలిటీ.
అవునా? హలో డయాగ్రామ్ ఉందిగా, ఎస్ అది రైస్ కాబట్టి ఇదేమైంది రాంగ్. ఐ డోంట్ నీడ్ దట్ 50% ఆన్సర్ విచ్ ఈస్ రాంగ్. క్లోజ్. ఆల్ డిస్ప్లే బీయింగ్ స్క్రీన్ ఈజ్ ఎ పాసిబిలిటీ. మా డిస్ప్లే మొత్తం స్క్రీన్ అవ్వచ్చా? ఆ డిస్ప్లే మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటా, నీకేమన్నా ప్రాబ్లమా? నా స్టేట్మెంట్ ప్రకారం కొన్ని వాల్యూమ్స్ మాత్రమే డిస్ప్లే అవ్వాలి, అవుతున్నాయిగా. సో మనకు కావాల్సినవి ఆల్ డిస్ప్లేని నేను స్క్రీన్లో పెట్టగలిగాను. దట్ ఈస్ వన్ ఆఫ్ మై పాసిబిలిటీ. ఎస్ రైట్. ఆన్సర్ ఈస్ ఓన్లీ 2 ఫాలోస్. ఓన్లీ 2 అంటే ఇక్కడ ఆప్షన్ ఎన్ని వద్దామా? ఏ అని ఉంది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ప్రాబ్లం నెంబర్ 93. ఓన్లీ ఎ ఫ్యూ హాకీ ఈజ్ సాకర్. సాకర్ ఓన్లీ ఎ ఫ్యూ హాకీ సాకర్ అవుతుంది. సమ్ సాకర్ ఈజ్ రగ్బీ. దిస్ ఈజ్ మై బేసిక్ డయాగ్రామ్. నో రగ్బీ ఈజ్ ఎ టెన్నిస్. ఏ రగ్బీ కూడా టెన్నిస్ అవ్వకూడదమ్మా. రైట్. కన్క్లూజన్స్ నెంబర్ 1. ఆల్ టెన్నిస్ కెన్ నెవర్. అమ్మా కెన్ నెవర్ వస్తే ఏం చెప్పానమ్మా? నెవర్ తీసేసి చదువుకో. ఆల్ టెన్నిస్ కెన్ బి సాకర్. టెన్నిస్ మొత్తాన్ని సాకర్లో పెట్టచ్చా? హ్యాపీగా పెట్టుకో, హ్యాపీగా పెట్టుకో. నాకు టెన్నిస్ రగ్బీ అవ్వకూడదు కానీ టెన్నిస్ సాకర్లో పెట్టకూడదు వాడు ఏం చెప్పాలా. దట్ ఈస్ వన్ ఆఫ్ మై పాసిబిలిటీ. నీ టెన్నిస్ మొత్తాన్ని సాకర్లో పెట్టచ్చు. వాడు ఏమన్నాడు? ఎప్పటికీ పెట్టలేమన్నాడు. అంటే వాడు చెప్పింది తప్పు, తీసే. వాడు అబద్ధం చెప్తున్నాడు మనతో. సమ్ హాకీ కెన్ అంటే పాసిబిలిటీ. కొన్ని హాకీ టెన్నిస్ అవ్వచ్చా? ఈ హాకీ తీసుకొచ్చి ఆ టెన్నిస్లో పెట్టుకో, లేకపోతే ఆ టెన్నిస్ తీసుకొచ్చి హాకీలో పెట్టుకో. నీకు ఏమైనా ప్రాబ్లమా ఇలా పెట్టుకుంటే? నో, నాకేం ప్రాబ్లం లేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ మై పాసిబిలిటీ. పాసిబిలిటీ ఉందా అని అడిగాడు. ఎస్ ఉంది అని చెప్పా. ఆల్ సాకర్ కెన్ నెవర్ అన్నాడు కదా, నెవర్ తీసేసి చదువుకోమా. ఆల్ సాకర్ కెన్ బి టెన్నిస్. సాకర్స్ మొత్తం టెన్నిస్ అవ్వచ్చా? అవ్వకూడదు. ఎందుకమ్మా? సాకర్స్ మొత్తం టెన్నిస్లో పెడితే సమ్ సాకర్ అనేది నాకు రగ్బీ అవుతుంది కాబట్టి ఇది నా ఆల్ డయాగ్రామ్ అయితే నా స్టేట్మెంట్ ప్రకారం రగ్బీ టెన్నిస్ కలవకూడదు. ఇక్కడ కలుస్తున్నాయి. ఈజ్ ఎ పాసిబిలిటీ? నో. కాబట్టి వాడు చెప్పింది రైట్. వాడు ఏం చెప్పాడు? సాకర్స్ అన్నీ ఎప్పటికీ టెన్నిస్ కాలేవు. అవును, ఎందుకు కాలేవు? సాకర్స్ మొత్తాన్ని టెన్నిస్లో పెడితే సాకర్తో పాటు రగ్బీ వెళ్తుంది కాబట్టి అవి ఎప్పటికీ కావు అని చెప్పింది రైట్. ఆన్సర్ ఈజ్ 2 and 3 ఫాలోస్. 2 and 3 అంటే ఆప్షన్ ఏంటమ్మా ఇక్కడ? ఏ. ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా, ఓన్లీ ఎ ఫ్యూ షౌట్స్ ఆర్ స్క్రీమ్స్. ఓన్లీ ఎ ఫ్యూ షౌట్స్ ఆర్ స్క్రీమ్స్. ఓన్లీ ఎ ఫ్యూ, కొన్ని మాత్రమే అవ్వాలి. ఆల్ స్క్రీమ్స్ ఆర్ స్క్వీల్స్. ఆల్ స్క్రీమ్స్ ఆర్ స్క్వేల్స్. ఓన్లీ ఎ ఫ్యూ, కొన్ని ఫ్యూ స్క్వేల్స్ మాత్రమే ష్రిక్స్. కన్క్లూజన్స్ 3 ఉన్నాయి. సమ్ ష్రిక్స్ ఈజ్ ఎ స్క్విక్. కరెక్టేగా? ఎస్, పాజిటివ్ కన్క్లూజన్ కదా, బేసిక్ ప్రకారం రైటే. సమ్ స్క్రీమ్స్ కెన్ నెవర్ బి ష్రిక్స్. కొన్ని స్క్రీమ్స్ అనేవి ఎప్పటికీ స్ట్రీస్ కాలేవు అంటున్నాడు. ఎందుకు కాలేవు? నేను స్క్రీమ్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ మొత్తాన్ని ఇక్కడ పెట్టుకుంటా, మొత్తాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటా, నీకేం ప్రాబ్లం? సమ్ షౌట్స్ అవుతాయి. అవుని, మనకు ఆ రెండు అవ్వకూడదని ఎక్కడ మెన్షన్ చేయలేదే. సో దట్ ఈస్ వన్ ఆఫ్ మై పాసిబిలిటీ. పాసిబిలిటీ ఉంది కానీ వాడు ఏమన్నాడు? కెన్ నెవర్, ఎప్పటికీ లేదు అని చెప్తున్నాడు. అంటే వాడు చెప్పింది తప్పు, తీసే. సమ్ షౌట్స్ ఈజ్ నాట్ స్క్రీమ్. సమ్ షౌట్స్ ఈజ్ నాట్ స్క్రీమ్. నెగేషన్ ఏంటమ్మా? ఆల్ షౌట్స్. నెగిటివ్ రైట్ ఎందుగా? నెగేషన్ ఏంటమ్మా? ఆల్ షౌట్స్ స్క్రీమ్ అవ్వచ్చా? అవ్వకూడదు. స్టేట్మెంట్ ప్రకారం ఓన్లీ ఫ్యూ షౌట్స్ మాత్రమే స్క్రీమ్ అవ్వాలి కానీ అన్నీ అవ్వకూడదు. కాబట్టి ఆల్ డయాగ్రామ్ లేదు కాబట్టి వాడు చెప్పింది రైటే. కాబట్టి ఫస్ట్ రైట్, థర్డ్ రైట్. ఆన్సర్ ఈస్ 1 and 3 ఫాలోస్. బోత్ 1 and 3 అంటే ఆప్షన్ డి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా, ప్రాబ్లం నెంబర్ 95 to 97. జాన్ వాక్స్ 8 meters నార్త్ ఆఫ్ పాయింట్ ఏ టు రీచ్ బి. ఏ అనే పాయింట్ నుంచి నార్త్ వైపు 8 meters వెళ్తే జాన్ అనేవాడు బి అనే పాయింట్ చేరుకుంటాడంట. పాయింట్ బి హీ టర్న్స్ టువర్డ్స్ ఈస్ట్ అండ్ వాక్స్ 15. ఇక్కడ నుంచి రైట్ టర్న్ ఈస్ట్ వైపు తిరిగి 15 meters వెళ్ళాడమో పాయింట్ సి వచ్చిందంట. ఫ్రమ్ సి జాన్ టర్న్స్ 45 degrees టు హిస్ రైట్. అమ్మా రైట్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ అర్థం. ఇట్లా సీదా వెళ్తే 0 మా, ఇక రైట్ టర్న్ తీసుకుంటేనేమో 90 మా. నాకు 45 degrees కావాలి కాబట్టి ఇలా వచ్చినట్టు సౌత్ ఈస్ట్ డైరెక్షన్ వైపు. ఎంత? 45 degrees ఎంత చేయడమా? టు హిస్ రైట్ వాక్ 10 meters. ఇక్కడ నుంచి 10 వచ్చాడంట. టు రీచ్ పాయింట్ డి అనే పాయింట్ చేరుకోవడం జరిగింది. ఇక్కడ నువ్వు సరిగ్గా గమనిస్తే మనకి పైథాగరస్ ప్రిన్సిపల్ ప్రకారం ఈ లెంత్ 8 కాదు, ఇది 10 ఉంటే కనుక మా జాగ్రత్త చూడమా, ఇవన్నీ కూడా ఒకటే స్ట్రైట్ లైన్లో ఉండాలి. ఇది 8 కాబట్టి ఇది కూడా 8. నాకు పైథాగరస్ ప్రిన్సిపల్ ప్రకారం డయాగ్రల్ 8, లెంత్ డయాగ్నల్ 10, హైట్ 8 అయితే టు ఫైండ్ ద బేస్ 10 square minus 8 square. పైథాగరస్ ప్రకారం 10, 8, 6. సో దట్ ఈస్ ఈక్వల్ టు 100 minus 8 square 64. దట్ ఈస్ ఈక్వల్ టు 36. రూట్ ఎంత? 6. ఇక్కడ ఎంత వస్తుందంటే 6 డిస్టెన్స్. అది ఈ డిస్టెన్స్ 15, ఈ డిస్టెన్స్ 15 అవుతుంది. ఓకే, అది దాని అర్థం. డి అనే పాయింట్ వచ్చిందంట. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాడమ్మా?
ఫ్రమ్ డి హీ టర్న్స్ 135 degrees రైట్ అండ్ వాక్స్ ఫర్ 6 టు రీచ్ ఈ. మా ఇక్కడ నుంచి 135 degrees రైట్ టర్న్, మా డి నుంచి సీదా వెళ్ళిపోతే 0, 90 degrees అంటే సౌత్కి వచ్చినట్టు. కానీ నాకు కావాల్సింది 135 degrees అంటే ఇటు సైడ్ వచ్చినట్టు అనమాట, ఇటు సైడ్ వచ్చినట్టు. ఓకే, ఇవన్నీ చెడిపేస్తున్నామమ్మా. 135 degrees వచ్చాడు. ఎంత వచ్చాడమ్మా వాడు? 6 meters వచ్చాడు అంతే. 6 మా ఇది 6. ఓకే, 6 meters వచ్చాడు. ఎక్కడికి? పాయింట్ ఈ పాయింట్కి చేరుకోవడం జరిగింది. ఓకే రైట్. అమ్మమ్మ ఒక్క నిమిషం. 135 degrees రైట్ టర్న్ డి నుంచి. సో సారీ, ఇప్పుడు డీకి ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఇటువైపు కదా చూస్తున్నాడు. క్షమించాలి, ఇది తప్పుమా, క్షమించాలి. ప్రజెంట్ డీను ఇటు సైడ్ స్ట్రైట్గా ఈ డైరెక్షన్ చూస్తున్నాడు, సౌత్ ఈస్ట్ వైపు చూస్తున్నాడు. ఇక్కడ నుంచి ఇది 45 degrees, నాకు 135 degrees అంటే ఇప్పుడు వెస్ట్ వైపు వచ్చినట్టమ్మా. సారీ, 6 meters అన్నాడు కదా, ఇదే కదా 6 అంటే ఇక్కడ నాకు పాయింట్ ఉండాలి. ఏ పాయింట్ అంటే వాడు చెప్పేటువంటి పాయింట్. ఆ పాయింట్ పేరేంటమ్మా? ఈ. ఇక్కడ నాకు ఈ ఉండాలి. సారీ, ఇందాక వాడు ఇటువైపు కదా వెళ్తుంది, అక్కడ నుంచి ఇది 135 degrees రైట్ అంటే ఇక్కడ దాకా రావాలన్నమాట, వెస్ట్ వైపు. ఓకే రైట్. ఇది మనకున్నటువంటి డయాగ్రామ్. దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ నెంబర్ 95. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఈ అండ్ సి? మా ఈకి సికి మధ్య డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ బిట్వీన్ ఈ అండ్ సి ఈజ్ 8 meters. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. In which direction and at what distance point A with respect to E? E నుంచి A అనేది ఏ డైరెక్షన్ అమ్మా? ఇది వెస్ట్ డైరెక్షన్. డిస్టెన్స్ ఎంత? 15 అంటే 15 meters వెస్ట్ వైపు ఉంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. 97. In which direction is point D with respect to C? C నుంచి D అనేది ఏ డైరెక్షన్ అమ్మా? ఇది సౌత్ ఈస్ట్ డైరెక్షన్. కాబట్టి సౌత్ ఈస్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ మా 98. సో మన దగ్గర ఇక్కడ రెండు ఈక్వేషన్స్ ఉన్నాయమ్మా, ఏ టు ఈ. ఏ ఇక్కడ, ఈ ఇక్కడ, కామన్ లెటర్ టీ. ఏ టు టీ, టీ టు ఈ, ఏ టీ ఈ. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ, మనకు కావాల్సిన గ్రేటర్ దాన్ వెయిట్ చేద్దాం. టీ టు ఈ ఈజ్ ఈక్వల్ టు కదమ్మా, ఏ టు ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయితే కానీ గ్రేటర్ దాన్ కాదమ్మా. సేమ్ సబ్జెక్ట్ ఏఈ లేదు కాబట్టి క్లోజ్. సి టు ఎస్ మా, సి టు ఎస్ కదా, సి టు టీ, టీ టు ఎస్, సి టీ ఎస్ తీసుకుందాం. ఓకే, సి టు ఎస్ గ్రేటర్ దాన్, T to S, S is less than T, reverse is T is greater than S, C is greater than S, right? Yes, answer is only to follows option B only is the right answer for 98. Next ma, H to N, H and H N, H ikkada, N ikkada, common letter ma U, H to U, U to N, H U N, H U less than, U to N less than or is equal to H to N less than, right? కాదు, ఆన్సర్ ఈస్ ఓన్లీ వన్, ఆప్షన్ ఏ. చాలామంది స్టూడెంట్ చేసే తప్పు హెచ్ఎన్ చూసి డైరెక్ట్గా ఎదురారు పెడుతున్నారమ్మా. అలా పెట్టాల్సిన రూల్ అయితే ఏం లేదు అక్కడ. సో అట్స్ ఎ ఛాన్స్ ఓన్లీ. నెక్స్ట్ మా, నెక్స్ట్ ఐ టు ఎల్, ఎల్ టు ఐ రెండు ఒకటేగా. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐ అన్న, ఐ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అన్న రెండు ఒకటే. సో ఐ టు ఎల్, ఎల్ ఇక్కడ, ఐ ఇక్కడ, కామన్ లెటర్ ఎవరిదమ్మా ఇక్కడ? లేదుగా, రెండు ఒకటే. ఎల్ టు ఐ, ఎల్కి ఐకి మధ్యలో ఒకటే ఎక్స్ప్రెషన్, ఒకటే మొత్తం టోటల్ ఎక్స్ప్రెషన్ ఒకటే. ఎల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐ, ఎల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఉండాలి. వాడు ఐ టు ఎల్ అడిగినప్పుడు రివర్స్ చేసుకుంటాం. ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్. ఒకటేమో ఐ ఈజ్ లెస్ దాన్ ఎల్ చూపిస్తుంది, ఇంకోటేమో ఐ ఈజ్ ఈక్వల్ టు ఎల్ చూపిస్తుంది. ఇంటికి రెండు తప్పే, కానీ రెండింటి క్లబ్ చేస్తే మాత్రం మనకు కావాల్సిన ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఇక్కడ ఐదర్ ఆర్, ఆప్షన్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే రైట్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.